దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 1వ తేదీ ఆగస్టు మాసము 2025 సంవత్సరం 8వ నెల కూడా మన జీవితంలో ప్రారంభమైంది కదా. నిజంగా మనం అనిపిస్తుంటుంది, రోజులు గడుస్తున్నాయి, మనం అనుకున్న రోజు వస్తుంది అని. నిజంగా అనుకున్న రోజు అనే కంటే దేవుడు నిర్ణయించిన కాలము అనేది ఈరోజు మనం నేర్చుకుంటున్న వాగ్దానం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీతో చెబుతున్న గొప్ప వాగ్దానము, యెహోవా నీకు ముందుగా బయలుదేరును. యెహోవా నీకు ముందుగా బయలుదేరును. న్యాయాధిపతులు 4వ అధ్యాయము 14వ వచనం, పూర్తి వచనము. దెబోరా లెమ్ము, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు, బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంట పెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చాను. ఇది ఈరోజు వాగ్దానం. అయితే ప్రభునందు ప్రియులరా, ఇంగ్లీష్లో చాలా సింపుల్గా ఉంది. మనము ఇంగ్లీష్ న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ మనం చూసినప్పుడు, దెన్ దెబోరా సెడ్ టు బారాక్, దెబోరా చెప్తుంది బారాక్తో. దెబోరా అంటే ఈగ, తేనెటీగ అని అర్థము. బారాకు అంటే మెరుపు అని అర్థము. గెట్ రెడీ, దిస్ ఇస్ ద డే ద లార్డ్ విల్ గివ్ యూ విక్టరీ ఓవర్ సీసెరా. ఈ దినము దేవుడు ఏర్పరిచిన దినము. ఈరోజు సీసెరా అంటే శత్రువు పైన సైన్యాధిపతి. సీసెరా పైన నీకు దేవుడు విజయాన్ని ఇస్తున్నాడు అని చెబుతూ, ఫర్ ద లార్డ్ ఈజ్ మార్చింగ్ అహెడ్ ఆఫ్ యూ. యెహోవా తానే నీకు ముందుగా బయలువెళ్ళుచున్నాడు. సో బారాక్ led his 10,000 warriors down the slopes of Mount Tabor into battle. ఆ యొక్క తాబోరు కొండ నుంచి తన 10,000 మంది సైన్యమును పెట్టుకుని వెళ్ళినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. ఈరోజు నీతో నాతో చెప్తున్న ఈ ధైర్యం కలిగిన మాట మొట్టమొదట ఎక్కడెక్కడ చెప్పబడింది అని మనం చూసినప్పుడు, నిర్గమాకాండం 14వ అధ్యాయంలో వెనక ఆ యొక్క శత్రువులు తరుముతున్నప్పుడు, తిరిగి ఫరో తన సైనికులను వేసుకుని వచ్చినప్పుడు, ఎదురు చూస్తే ఎర్ర సముద్రం ఉన్నప్పుడు, అక్కడ దెబోరా చెప్పిన మాటలే ఇక్కడ మోషే చెప్తున్నాడు ఐగుప్తీయులకి. అయితే ఐగుప్తీయులు భయపడుతున్నారు, ఇక్కడ కూడా బారాకు భయపడుతున్నాడు. అక్కడ చెప్పబడుతుంది, మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణ. మీరు ఊరకినే నిలిచేయండి. చూడండి, చాలాసార్లు దేవుణ్ణి నమ్మాలి అనిపిస్తుంది, కానీ నమ్మకము కంటే మన భయము మనల్ని ఆందోళనకి గురి చేస్తుంది. కాబట్టి చాలా విధాలుగా ఇక్కడ మోషే చెబుతున్నాడు, ఇప్పుడు మిమ్మల్ని చూసిన ఐగుప్తీయునికి మీరు చూడరు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకే ఉండండి. కానీ ఇదే మాటలు మరి యెహోషువతో దేవుడు చెప్తున్నాడు కదా, నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను, నేను నీ పక్షమున ఉన్నాను, యుద్ధము నాది అని చెబుతూ ఏమని చెప్తున్నాడు దేవుడు యెహోషువకి, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, చెడియకు, నీవు వెళ్ళే మార్గములో నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, చాలా విషయాల్లో మన జీవితాల్లో మన జీవితము కాలగతులు దేవుని వశములో ఉన్నవి అని కూడా మనకి తెలుసు. అన్ని విషయాలు మనకి తెలుసు, కానీ ఏమవుతాము అని అంటే పరిస్థితులకి ఆందోళన చెందేవారంగా ఉంటాం. కారణం ఏంటంటే ఆ పరిస్థితులు తలకిందులైపోయినప్పుడు దావీదు వచ్చాడు. అక్కడ సౌలు సైన్యము, అటుపక్కన ఫిలిస్తీన్ల సైన్యము ఉన్నప్పుడు దావీదు కేవలము అన్నల్ని చూడడానికి తండ్రి క్షేమ సమాచారం అడిగి రమ్మని పంపిస్తాడు. అయితే అక్కడ ఎప్పుడైతే గొలియాతు నిలబడి వారిని సవాలు విసురుతున్నప్పుడు దావీదు చెప్తాడు, కత్తి చేత కానీ వెంటి చేత కానీ
రక్షించువాడు దేవుడు కాదు, యుద్ధము యెహోవాది. ఆయన ఖచ్చితంగా మిమ్మును మా చేతికి అప్పగిస్తాడు. అంటే నేనేం చెప్పడానికి ధైర్యము వహిస్తున్నానంటే, ఈ రోజున దేవుడు నీకు ముందుగా వెలుట అనేది మనం ఎలా నేర్చుకోవచ్చు? ఏ పని చేసినా మనం ఏం చేస్తాము? మనకి తెలిసింది కదా, ముహూర్తం పెట్టి నిజంగా ఈ పని నేను చేయగలనా అని అనుకోము, కానీ ఈ పని అవుతుందా, నేను అనుకున్నది నెరవేరుతుందా, కార్యమంతా జరుగుతుందా అంటే మనము చింతపడే వారంగా ఉన్నాము, మనము భయము నొందే వారంగా ఉన్నాము, ఆ కార్యాన్ని ఎక్కువ చేస్తున్నాము, కానీ దేవుని యందు విశ్వాసాన్ని తక్కువ చేసే వారంగా ఉన్నాము. అనేక సార్లు మనం నేర్చుకున్నాము, ధైర్యం తెచ్చుకుని పని పూనుకును, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అదే విధముగా మనం చూసాము, ఇదిగో సదాకాలము యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను. కరెక్టే, దేవుడు తోడుగా ఉంటాడు, కానీ అన్నింటికీ ఉంటాడా? అలా ఎలా కుదురుతుంది? నిజంగా నీవు దేవుణ్ణి ముందు పెట్టేది. అందుకే ప్రజలు కోసము, గొర్రెల కాపరి కోసము యోహాను సువార్త 10వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము దేవుడు చెప్తూ, మరి కాపరి ముందు నడుస్తాడు, గొర్రెలు వెనక నడుస్తాయి. కానీ చాలాసార్లు మరి వేరేది చూస్తే మేకల మందలు, మేకలు ముందు నడుస్తాయి, కాపరి వెనక నడుస్తాడు, తోలుతూ ఉంటాడు. కాబట్టి ముందు నడిచేది ఉంటుంది, వెనక నడిచేది ఉంటుంది. జీవితంలో ముందైనా వెళ్ళిపోవాలి, లేదా వెనకైనా రావాలి, కాదు పక్కన తోడుగా ఉండి నడవడం. మోషే, నేను రాను నీతోటి అని దేవుడు చెప్పినప్పుడు మోషే అంటాడు, నువ్వు రాకపోతే నేను ఎక్కడికి వెళ్ళి ఏం లాభం, ఏం చేసి ఏం లాభం? నీవు వస్తానంటేనే నేను కదులుతాను, నీ సన్నిధి నాకు తోడుగా ఉంటాదంటేనే నేను కదులుతాను, లేకపోతే కదలను. ఈ రోజున మా జీవితంలో అనేక విషయాల్లో కూర్చొని, దేవా నీవు వస్తున్నావా, తిరిగి నా ప్రయాస వృధా అవుతుందా, నీవు వస్తే నాతో దిగులుండదయ్యా, నీవు వస్తే నాతో ఆ చీకటిని కూడా వెలుగుగా మారుస్తావయ్యా, నీవు వస్తే నాకు ముందుగా ఉన్న కొండలు సైతము నీవు సమాంతరముగా చేస్తావయ్యా, లోయల్ని నువ్వు చేస్తావయ్యా, పూడుస్తావయ్యా. కనుక దేవుని కృపని మొదట పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి, దేవుని చిత్తాన్ని ఎరగడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ యుద్ధరంగముకు వెళ్లే ముందు దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము మనం చూసినప్పుడు, అక్కడ యూదా వాళ్ళారా, ఇశ్రాయేలీయుల వాళ్ళారా, యెహోషాపాతు రాజా ఆలకించుడి, మీరు ఈ గొప్ప సైన్యాన్ని చూస్తున్నారే, మీరు భయపడవద్దు, మీరు అస్సలు బెడిసిపోవద్దు, ఈ యుద్ధం మీరు కాదు, దేవుడు జరిగిస్తాడు. కాబట్టి మీరేం చేయాలి? మీరు కేవలము నిలబడండి, దేవుడు మీతో కూడా ఉంటాడు. అంటే చాలాసార్లు మనము దేవుని ఉనికిని చాలా చిన్నదిగా చేస్తాం. ఈ దేవుడు తన యొక్క నా చిత్తమంతయు నెరవేర్చు నా మంద కాపరి కోరేషు అని చెబుతూ ఏమంటున్నాడు? నేను తలుపులు మూయబడకుండా నేను తీస్తాను, రాజుల నడికట్లను నేను విప్పుతాను అని చెప్పి ఏమంటున్నాడు? నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేస్తాను, ఇత్తడి తలుపులను పగలగొడతాను, ఇనుప గడియలను విడగొడతాను. అంటే దేవుడు నీ ముందు వెళుతున్నప్పుడు ప్రతి ఆటంకముని, ప్రతి అభ్యంతరాన్ని తొలగించడం మాత్రమే కాకుండా, ఇప్పుడు ఎరికో గోడలు ఎలా కూలిపోయినాయి, స్తుతులు చెల్లించండి, నా సన్నిధిని తీసుకురండి అన్నారు. ఎప్పుడైతే 7 రోజులు వారు, అంటే 6 రోజులు ఒక రౌండు, 7వ రోజు 7 రౌండ్లు, అంటే 6 + 7 13 సార్లు ఆ ఎరికో గోడలు అంతా తిరిగి, ఆ పట్టణం అంతా తిరిగారు. అది ఎంత సమయం పడుతుంది ఆలోచించండి. అప్పుడు వారి ప్రతి గోడలు కూలిపోయినాయి. అంటే దేవుని సన్నిధి దిగి వచ్చింది. అర్ధరాత్రి యందు పౌలు శీలలు స్తుతిగానాలు చేసినప్పుడు చెరసాల గోడలు బద్దలైపోయినాయి.
వారు కూడి స్తుతిగానములు చేసినప్పుడు భూమి కంపించింది. ఈ రోజున నీవు పోరాడాల్సిన పని లేదు. నీవు నమ్మకము ఉంచవలసింది దేవుని మీద. అయితే మొట్టమొదట ఆయన వాగ్దానం కొరకు కనిపెట్టాలి. అయినను అనేకమైన ఆటంకములు వస్తాయి. ఆ ఆటంకముల గురించి చెబుతూ మీకా 2వ గ్రంథము 13వ మీకా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం, ప్రాకారములు పడగొట్టువాడు. అంటే ఇప్పుడు ఎరికో ప్రాకారములు చూసాం కదా, ప్రాకారములు పడగొట్టువాడు కనుక డిస్ట్రాయర్ ఎప్పుడూ కూడా కూల్చేవాడు శత్రువు. అయితే శత్రువు యొక్క ప్రాకారమును పడగొట్టేవాడు నీకు ముందుగా పోతాడు. వారు గుమ్మములను పడగొట్టి దాటిపోతారు. రాజు వారికి నాయకుడుగా. కనుక మొట్టమొదట దేవుడు నీకు తోడుగా రావాలి అని అంటే నీకు నాయకుడు ఎవరు? ఈ నాయకుడిగా నీవు దేవుని పెడుతున్నావా? దేవుని కృపని నీవు పొందుకుంటున్నావా? దేవుని యజమానునిగా అంగీకరిస్తున్నావా? అంటే నీ సైన్యమునకు ముందు దేవుడు ఉంటే సరిపోతుందా? మరి వెనుక ఒకరోజు కారులో వెళ్తూ ప్రార్థన చేసి, ప్రభా నీవు నాతో కూడా నైనా కాపాడినైనా అన్నాను. అయితే వెనక నుంచి ఎవరో వచ్చుకుంటారు. అప్పుడు దేవుడు నాతో అన్నాడు, మరి నువ్వు కాపాడు ఇది అన్నావు, కానీ మరి స్పష్టమైన సంగతులతో ప్రార్థన చేయాలి కదా. ప్రభా ముందు పక్కన కాపాడండి, 2 పక్కల కాపాడండి, నా వెనక ఉండి నువ్వు ఆవరించిన దేవుడవు. మరి ఏ విధంగా కీర్తనకారుడు చెప్తాడు, ఆకాశంకి ఎక్కిపోయినా అక్కడ నీవు ఉన్నావు, పాతాళముకి దిగిపోయినా అక్కడ నీవున్నావు, నా ఎడమ పక్క నా కుడి పక్క. అందుకే నా ఎడమ పక్క 1000 మంది పడినను, నా కుడి పక్క 10,000 మంది కూలినను. అంటే ప్రభా 4 దిక్కులు నీవే కదయ్యా, 4 రెక్కల చాటున నీవు నన్ను భద్రపరుస్తావు కదయ్యా, నీవే కదా నా ఆధారము. అయా నీవు నడిచి నాతో ముందుగా రాకపోతే కనుక దేవుడు నీకు ముందుగా వెలుచు. ఇక్కడ చెప్తున్నాడు యెషయా గ్రంథం 54:10, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధానమైన విషయమైన నా నిబంధన తొలగిపోదు. అంటే మొట్టమొదట దేవుని దగ్గర నుంచి నువ్వు నిబంధన అంటే ఏంటి? ప్రభా నీవు వస్తావు కదా నాయనా, ప్రభా ఇదిగోనైనా ఈ కార్యం తలపెడుతున్నాను, ఇప్పుడు భోజనం చేస్తున్నాము, భోజనం ఎలా తినేస్తావు? మొట్టమొదట ప్రభా ఈ భోజనం నాకు ఇచ్చావునైనా నీకు వందనాలు. ఈ భోజనం లేక అనేక మంది బాధపడుతున్నారు ప్రభా, వారందరికీ ఇవ్వనైనా. రైతులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, వాతావరణంలో మార్పులు వచ్చేసినాయి ప్రభా, వాతావరణం జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో మనుష్యుల ఆయుష్కాలం తగ్గించేశానన్నావు ప్రభా. అయా ఎక్కడ చూసినా ఇప్పుడు కంబోడియా, థాయిలాండ్ కూడా యుద్ధం మొదలైపోయింది. మరి అన్ని దేశాల్లో యుద్ధాలు ప్రారంభమైపోయినాయి నాయన అని చెప్పి మనము ఎప్పుడైతే మన కోసమే కాకుండా 10 మంది క్షేమం కోసం ప్రార్థన చేస్తుంటామో, ఇక్కడ 4వ అధ్యాయము ఈ యొక్క 5వ అధ్యాయము మనం చూసినప్పుడు ఇక్కడ దెబోరా అదే విధముగా బారాకు మనకు కనబడుతూ ఉంటారు. అయితే బారాకు అంటాడు, నీవు రాకపోతే నేను వెళ్ళను అని దెబోరాతో అంటున్నప్పుడు దెబోరా చెప్తుంది, నేను రావడం వల్ల నీకు ఘనత రాదు, ఒక స్త్రీకి దేవుడు నీ ఘనతనిచ్చేస్తున్నాడని. అక్కడ యాయేలు భార్య షిషిరాను మేకు పెట్టి కొట్టి చంపేస్తుంది. అయితే ఆ ఘనత బారాకుకు చెందదు. కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము విశ్వాస వీరుల జాబితాలో చూసినప్పుడు బారాకు పేరు ఉంది, కానీ దెబోరా పేరు లేదు. అనేక మంది పేర్లు రాయబడలేదు, కానీ వాళ్ళు అక్కడ ఉన్నారు. అంటే ఈ రోజు నువ్వు చేస్తున్న ప్రతి కార్యము ధైర్యంతో చేస్తే దేవుడు నీకు ముందుగా వస్తాడు అనేది కూడా అబద్ధము. నీవు విశ్వాసంతో చేస్తే దేవుడు నీకు ముందుగా వస్తాడు అనేది కూడా అబద్ధము. కానీ ఆ విశ్వాసము దేవుని యందు కలిగి ఆ ధైర్యము దేవునిగా, అంటే నాకు బలమై ఉన్న నా దేవుడు యెహోవా నా బలమా అని చెప్పి ఏ విధముగా దావీదు దేవుని స్తుతించాడో, ఏ విధముగా మోషే నీవే కదా నన్ను రమ్మన్నది, నీవే కదా నన్ను పొమ్మన్నది, నీవే కదా ఈ కార్యము నాకు అప్పగించింది అంటే ఒక గిద్యోను సైతము నీవు రాకపోతే నేను వెళ్ళను కదా, నీవు వస్తున్నావని నాకు సూచన ఏమిటి
అని చెప్పి ఎంతగా దేవుణ్ణి శోధించాడు. ఈరోజు నీవు దేవుని కోసం ఏమైనా చేయి దేవుని సన్నిధిలో. అది ప్రార్థన కావచ్చు, ఆ యొక్క విన్నపాలు కావచ్చు, ఆ యొక్క మొర్ర కావచ్చు, ఆ ఉపవాసం కావచ్చు. అంటే మొట్టమొదట దేవుడు నీ పక్షమున వచ్చాడా లేదా, దేవుడు నీతో నడుస్తున్నాడా లేదా, దేవుడు నీకు ముందుగా వెళ్ళేటట్లుగా, ఆయన నీ వెనుక అంటే ఆయనకి లోబడేటట్లుగా ఇన్ హిస్ ఫుట్ స్టెప్స్ అంటే ఆయన అడుగు చాడల్లో నీవు నడుచుటకు నీ హృదయముని నీవు సిద్ధపరుచుకున్నప్పుడు, దేవుడు నీకు దేవుడుగా ఉన్నప్పుడు ఆయన నీకు ముందుగా పోతాడు. ఆయనకి సమస్తము తెలుసు. ముందుగా అంటే ఒక్క చిన్న కార్యం కోసమే కాదు కదా, నీ బిడ్డలకి దేవుడు ముందుగా వెళ్ళాలి అంటే ఏ విధముగా అబ్రాహాముని మరి నీ సంతానమునకు కూడా నేను దేవుడినై ఉంటాను అని నిబంధన చేశాడు కదా. అంటే ఆ సంతానమునిచ్చు వరకు అబ్రహాము ఎదురు చూశాడు కదా. అంటే దేవుడు వచ్చే వరకు నీవు ఎదురు చూడాలి. ఆలస్యం అయిపోతున్నట్టు అనిపిస్తుంది, కానీ ఈ దినము అని అక్కడ దెబోరా చెప్పడం అర్థం ఏంటి? అప్పటి వాళ్ళకు వాళ్ళు ఎదురు చూశారు, దేవుని సన్నిధిలో కనిపెట్టారు. దేవుని సమయము వచ్చింది అని తెలిసాక వారు ప్రయాణం ప్రారంభించారు. నా జీవితంలో కూడా ఎన్నోసార్లు నేను చెప్తున్నాను, పరిస్థితులు తల్లకిందులైపోయినప్పుడు ఈరోజు ఈ వాగ్దానాలన్నీ ఇంత ధైర్యంగా నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే, నా యొక్క జీవితంలో పరిస్థితులు నా చేతులు దాటిపోయినప్పుడు, ఏమి చేయాలో తెలియనప్పుడు సతికిల పడిపోయి అన్ని ద్వారాలు నేను మూసేసుకొని దేవుని సన్నిధిలో కన్నీటితోనూ, దేవుని సన్నిధిలో ఉపవాసముతోనూ మనుష్యులకు దూరమైపోయి, ప్రభువా పిలిచింది నీవు, నడిపిస్తుంది నీవు, వాగ్దానము చేసింది నీవు, నాకు వాగ్దానము చేసిన నీవు నమ్మదగిన వాడవు కనుక, కొన్నాళ్ళు నీవు నన్ను ఎడబాసి ఉన్నావు కనుక, నేను ఈ సమయమందు ఏమి చేసినా కూడా అది వృధా ప్రయాస మాత్రమే కాదు, అది నాకు ఎదురు తిరిగే కాలము. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ఎదురు తిరిగే కాలంలో మనం వెళుతూ ఉంటాం. ఆ సమయమందు మనము ఆచితూచి నీ ముందు నుంచి ఆ తెగులు పోయే వరకు కొంతకాలం నీ అంతఃపురంలో దాగి ఉండు అంటాడు. కనుక కరోనా వైరస్ వచ్చినప్పుడు లాక్డౌన్ ఎందుకు పెట్టారు? లోపల భద్రంగా ఉండండి. ఈ ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు, తుఫాను సునామీ వచ్చినప్పుడు ఎందుకు ఇండ్లలోంచి బయటికి రావద్దంటారు? ఎందుకు బయట గొడవలు జరుగుతున్నప్పుడు కర్ఫ్యూ పెడతారు? నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుని యందు శ్రద్ధ కలిగి, దేవుడు నీకు ముందుగా వెళ్తున్నాడు అని తెలిసిన తర్వాత నీవు పని ప్రారంభించాలంటే అది కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు కనుక, ఒకడు పుట్టిన జన్మ కంటే ఆ యొక్క చనిపోతున్న దినము అంటే తన జీవితంలో ఎలా పుట్టాడు అన్నది కాదు, కానీ చనిపోయే ముందు ఏ కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నాడు. కనుక ఈ రోజున మన జీవితంలో దేవుని వైపు అనగా విశ్వాసమునకు కర్తయు ఆయన్ని కొనసాగించువాడి అయిన యేసు వైపు చూడాలంటే, ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, జీవితంలో దేవుడే నీకు తోడుగా ఉండేవాడు. నీకు తల్లి ఒడిలో పెట్టినది, చంకనెత్తినది మొదలు వృద్ధాప్యము వచ్చే వరకు ఆయన నీ ముందుగా నడవాలి అని అంటే ఆయన మార్గములు మనము తెలుసుకోవాలి. మోషేకు తన మార్గములను తెలియపరిచిన దేవుడు నిన్ను నన్ను నడిపించలేడా? వాగ్దాన దేశం కోసం వెళుతున్నప్పుడు మనము ఎంత జాగ్రత్తగా వెళ్ళాలో అనుగ్రహించిన ఈ రక్షణ భయముతో వణుకుతో కొనసాగిస్తూ దేవుణ్ణి ముందుగా పెట్టి మనము నడిచినప్పుడు అనేక ఆశీర్వాదాలకు, తరతరాలకు ఆశీర్వాదంగా ఉంటాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మితమైన వాక్యమును నిండారులుగా దీవిస్తూ నీ కృపామహిమకి, నీ ఘనకార్యములకు, నీ చిత్తములకు అయా మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామము హెచ్చిస్తూ, నీవు సహాయము చేయకపోతే మేమేమి చేయలేమని, నీవు కార్యము చేయకపోతే మేమేమి చేయలేమని, మాకు నమ్మదగిన దేవుడిగా నువ్వు ఉన్నావని, మాకు ఆదరణకర్తగా నీవు ఉన్నావని, మా ఆధారము నీవని, నీవే మాకు ముందుగా పోవచ్చు, ఇత్తడి తలుపులు ఇనుప గడియలు పగలగొడతావని విశ్వశ్రేష్టమైన నామన వాక్యం వింటున్న ఒక్కొక్కరిని ధైర్యంతో నింపుతున్నాము. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.